శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. జగద్గురు శంకర భగవత్పాదుల వారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రీతిగా ఉపాయాన్ని అందిస్తూ ఒక సాధకుడు, ఒక భక్తుడు ఎలా భగవంతుని పట్ల విధేయుడై ఏ భావనతో ఉంటే అతడు తరిస్తాడు, ఏ భావన అతడికి ఒక మహోత్తమమైనటువంటి స్థానాన్ని ప్రసాదిస్తుంది అనేది మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ గత శ్లోకంలో మనకి ఆచార్యస్వామి వారు హే భగవన్, షడ్గుణ ఐశ్వర్య సంపత్తి కలిగినటువంటి హే విశ్వేశ్వరుడా, విశ్వేశ అని సంబోధన చేస్తూ, ఎవరైతే ఐశ్వర్యస్య సమస్తస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి ఈరణాహ అని మనకి శాస్త్రమండి. జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము, తేజస్సు, శక్తి అనేటటువంటి 6 గుణములు కలిగినటువంటి వాడు. అంతేకాదు, ఉత్పత్తిం చ వినాశం చ భూతానాం అగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ స వాచ్యో భగవాన్ ఇతి. యావత్ ప్రపంచం యొక్క ఉత్పత్తి, అలానే ఈ ప్రపంచమంతా తిరిగి మరలా ఎక్కడ లయమవుతుందో ఇవి 2. అలానే సర్వప్రాణులు ఎక్కడ నుండి వస్తున్నవి, తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నవి అనేటటువంటివి 2, 4. అలానే విద్య ఏమిటి, అవిద్య ఏమిటి అనేటటువంటివి ఇవి 2 తెలిసినటువంటి వాడు ఎవరో అతడిని భగవాన్ అని చెప్పబడుతుంది అని అన్నారండి. విశేషించి ఈ శ్లోకంలో భగవంతుణ్ణి మానస పుండరీక నగరములో ఆహ్వానిస్తున్నాను స్వామి అని అన్నారండి. హృదయాన్నే ఒక పుండరీకంగా, ఒక పద్మంగా మనకి అభివర్ణన చేస్తారు. అదే మనకి కైవల్యోపనిషత్తులో హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం అని చెబుతూ ఉంటారు. హృదయము అనేటటువంటి పుండరీక మధ్యమునందు విరజం విశుద్ధం, ఏ రకమైనటువంటి మాలిన్యము లేనటువంటిది, స్వచ్ఛంగా ఉన్నటువంటిది, శుద్ధంగా ఉన్నటువంటిది. అంతేకాదు, చింతించ వీలు కానటువంటిది, అచింత్యం, అవ్యక్తం, అది వ్యక్తీకరింపబడినటువంటిది, అనంత రూపం, అది అంతము లేనటువంటిది, అంతా నిండి ఉన్నటువంటిది అని ఆ తత్వాన్ని ప్రతిపాదన చేసినటువంటి ఆ విషయాన్ని మరొక శ్లోకంలో ఏం చెప్పారండి? ఏ రీతిగా బావిలో ఉన్నటువంటి నీటిని ఏతాముతో తోడి కాలువల నుండి, పిల్ల కాలువల నుండి భూములకు వాటిని పంపించి ఎలా పంటను పండించుకుంటారో అలా హే విశ్వేశ్వర, నాయి
మనస్సు అనేటటువంటి ఏతాము నుండి, నా వాక్కు అనేటటువంటి కడవల నుండి నీళ్లు తోడి కాలువలు, పిల్ల కాలువలు. ఏమిటది? కవిత్వము, నిన్ను స్తుతించడము అనేటటువంటి కాలువ, పిల్ల కాలువల నుండి నా హృదయము అనేటటువంటి ఈ క్షేత్రానికి, హే భగవన్, నీ దివ్య కథామృతము అనేటటువంటి ఆ గంగా జలాన్ని నా హృదయ క్షేత్రానికి స్వీకరించి దాన్ని పుంజుకొని, తద్వారా ఇక్కడ భక్తి అనేటటువంటి మొలకలు మొలకెత్తుతాయి. అందుచేత భక్తి మొలకెత్తిన నా ఈ హృదయ క్షేత్రంలో ఎప్పుడూ దుర్భిక్షము ఏర్పడదు. బాహ్య భూమికి వర్షం రాకపోతే దుర్భిక్షం అంటే పంటలు పండవు. కానీ ఇక్కడ ఆంతరికంగా చెప్పినటువంటి ఈ హృదయము అనేటటువంటి ఈ క్షేత్రానికి భక్తి అనేదే లేకపోతే, జ్ఞానము అనేటటువంటి గంగా జలమే ప్రవహించకపోతే, తద్వారా జీవితమంతా దుర్భిక్షమే కదా. ఆ జీవితము ఎడారి వంటిదే కదా. అదిగో ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది స్వామి, నీ యొక్క అనుగ్రహం నాయందు కలిగితే అని ఈ రీతిగా ఆచార్య స్వామివారు ఒక చక్కని ఉపాయాన్ని అందించారండి. అంటే ఈనాడు మనకి మోటార్స్ వచ్చినాయండి, కానీ ఆనాడు చక్కగా ఒక గుంటలోనో లేకపోతే ఒక బావిలోనో ఉన్నటువంటి నీటిని ఈ రీతిగా ఏతాము ద్వారా తోడేవారు. కాబట్టి ఇక్కడ ఆ ఉపమానాన్ని ఉదహరిస్తూ మనకి మన మనస్సును ఎలా మలచుకోవాలి అనేటటువంటిది తెలియచేశారండి. తద్వారానే శ్రేయః పరమవాప్స్యథ. ఎందుకంటే ఈ వాక్కు నుండి నిన్నెప్పుడూ హరా శివ అనేటటువంటి నామాన్ని సంకీర్తన చేస్తూ 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 ఉంటే తద్వారా ఆ ఘటము నీరు పడుతుంది, జ్ఞానం అనేటటువంటి నీటిని పడుతుంది అని ఉదహరించారండి. ఇక ఇప్పుడు మనకి ఈరోజు శ్లోకంలో అంటే 41వ శ్లోకంలో ఏం తెలియచేస్తున్నారు అంటే, మన సర్వ అవయవములు పరమేశ్వరునికి సేవా సంకీర్తన పరములయ్యేలాగా ఆ సదాశివుణ్ణి ప్రార్థించి తరించేలా అనుగ్రహించండి ప్రభు అని అంటూ ఈ ప్రస్తుత శ్లోకంలో ప్రార్థిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయా స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్త శిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైః అహం ప్రార్థితః మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామేవ చః మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుః మామేవ మామేవ చః. హే మృత్యుంజయ, చాలాసార్లు ఆచార్య స్వామివారు పశుపతే భూతనాథ అని పిలిచేటటువంటి వారు ఈ శ్లోకంలో మృత్యుంజయ అని సంబోధన చేస్తున్నారండి. ఏమిటి? మృత్యువునే జయించినటువంటి హే శివ, మృత్యువుకే మృత్యువైనటువంటి హే పరమశివ, పాపోత్పాత విమోచనాయ, పాపములు అనేటటువంటి ఉత్పాతములను తొలగించుకోవడం కోసం. ఎవరికి ఉన్నవండి పాపములు? చేసేటటువంటి వారికండి. ఎవరు పాపం చేస్తారండి? ఎవడికి స్వార్థం ఉంటుందో వాడు పాపం చేస్తాడండి. ఎందుకు స్వార్థం ఉంటుందండి? జ్ఞానము లేకండి. ఏ జ్ఞానము లేక? లోక జ్ఞానం కాదు సుమా, తానెవరో తనకి తెలియనటువంటి ఆ అజ్ఞాన కారణంగా పాపాలు చేస్తూ ఉంటాడు. అదిగో అటువంటి పాపములు అనేటటువంటి ఉత్పాతాలని తొలగించుకోవడం కోసమని రుచిరైశ్వర్యాయ, రుచి మంచి కాంతి కలిగినటువంటి,
ఐశ్వర్యము కాంతియుతం కావాలటండి. ఎందుకంటే కాంతియుతం కానటువంటిది అంటే చీకటి, అదే మనకి బ్లాక్ మనీ అంటుంటాము. నల్ల డబ్బు కాదు స్వామి, నాకు కాంతి డబ్బు, తెల్ల డబ్బు, అదిగో అటువంటి రుచిర ఐశ్వర్యాయ, ఆ ఐశ్వర్య ప్రాప్తి కోసమని నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను, నీవు నాకు ఏమేమి ఇచ్చావో వాటన్నింటితో. ఏమిచ్చాడు స్వామి? జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు, మనస్సు, బుద్ధి, ఇన్నింటిని ఇచ్చాడు కదండి. అందుచేత ఇక్కడ ఆచార్యస్వామి వారు మనకి ఉపాయాన్ని, అంతేకాదు ఉపదేశాన్ని కూడా చేస్తున్నారండి. జిహ్వా చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోత్రై. జిహ్వా నాలుకతో, చిత్త మనస్సుతో, శిరః శిరస్సుతో, అంఘ్రి పాదములతో, హస్త చేతులతో, నయన కండ్లతో, అంతేకాదు శ్రోత్రై చెవులతో కూడా ఏం చెయ్యాలి అనుకుంటున్నాను స్వామి? క్రమంగా స్తోత్రం చదవడం, సంకీర్తన చెయ్యడం. నోరార హరినామ భజన చెయ్యరా అని అన్నారే, అలా సంకీర్తన చెయ్యడం. స్తోత్రాలు కావచ్చు, భగవంతుడి యొక్క నామం కావచ్చు. అంతేకాదు శిరస్సుతో ఏం చెయ్యాలి? తల వంచి నమస్కరించడం. ఎవడుంటే తల ఉన్నదో, ఎవడు మనకి తల ఇచ్చాడో వాడికి తల వంచి నమస్కరించడం. అంతేకాదు ప్రదక్షిణ చెయ్యడం. హస్తములతో ఏమిటి? స్వామికి అర్చన చెయ్యడం. అంఘ్రి పాదములతో ప్రదక్షిణ చెయ్యడం. అంతేనా? నయన కళ్ళతో స్వామి యొక్క సురుచిర సుందర దివ్య మంగళమూర్తిని దర్శించడం అని చెబుతూ, సపర్యాలోకనా కర్ణనే. శ్రోత్రై చెవులతో నీ దివ్య కథా సుధా రసాన్ని గ్రోలడము, వినడము. భగవంతుని యొక్క పురాణము, శివ పురాణము, అలానే శివానందలహరి, ఇటువంటి భగవంతుని యొక్క వైభవాన్ని శ్రవణం చెయ్యడము. అలా అహం ప్రార్థితః, అలా చేసేట్టుగా నీవు నన్ను అనుగ్రహించాలి అని నేను ప్రార్థిస్తున్నాను స్వామి. అంతేకాదు మమ ఆజ్ఞాపయ, నన్ను నీవు ఆజ్ఞాపించాలి. ఇదిగో నీ కళ్ళు ఈ పనే చెయ్యాలి, నన్నే చూడాలి. నీ చెవులు నా కథలే వినాలి. నీ నాలుక నా నామాన్నే ఉచ్చరించాలి, నా తీర్థాన్నే గ్రోలాలి. నీ చేతులు నన్నే అర్చన చెయ్యాలి, నీ పాదాలు నాకే ప్రదక్షిణ చెయ్యాలి అని నీవు నన్ను ఆజ్ఞాపించాలి స్వామి. తత్మాం ముహుహు ముహుహు నిరూపయ. ఈ స్తుతి కీర్తనాదులయందే నన్ను మాటి మాటికి ముహుహు ముహుహు పదే పదే నన్ను నియోగించు. నీవు నన్ను నియోగిస్తే నా అవయవములన్నీ వినియోగింపబడతాయి సత్కార్యమునందు, సత్స్వరూపమైనటువంటి నీయందు అని ఇక్కడ ఆచార్యస్వామి వారు చాలా చమత్కృతిగా చెబుతూ, స్వామి నీవు నాకు నోరు ఇచ్చావు, ఈ నోరు ఎప్పుడూ మూగపోకూడదు, మూగపోకుండేట్లుగా కూడా నీవు అనుగ్రహించాలి. ఎందుకంటే మూగపోతే నేను హరా అనగలనా, శివ అనగలనా, శంకర అనగలనా? లేదే. అందుచేత నా ఈ నోరు ఎప్పుడు మూగపోకూడదు. అంతేకాదు సర్వ ఇంద్రియములు, సర్వావయవములు ఏం చెయ్యాలి? నిన్నే అనుసరించాలి, నిన్నే కీర్తించాలి అని అంటూ కోరారండి. అంటే ఈ కోరిక మనందరం కోరుకోవాలి. ఇలా కోరుకున్న మనకి ఒక్క ఇంద్రియం కాకపోతే ఏ ఒక్క ఇంద్రియమైనా సరే ఒక్కసారి అటు మరిగిందనుకోండి, అటు రుచి మరిగిందనుకోండి, ఇక మిగిలినటువంటివి అన్నీ కూడా అటే వెళతాయండి. ఆశ్చర్యం ఏమిటంటే మృత్యుంజయ అని ఆచార్యస్వామి వారు పిలవడంలో ఒక అర్థం ఏమిటో తెలుసా అండి? సృష్టిలో ప్రాణికోటి అంతా పుడుతుంది, గిట్టుతుంది, కానీ మనిషి తప్ప మరే ప్రాణి కూడా మరణాన్ని జయించాలి అని కోరుకోదండి.
అయితే కోరుకున్నటువంటి ప్రతి మనిషి మృత్యుంజయుడు కావడం లేదు, మృత్యువును అతిక్రమించలేడు. ఎవరో నూటికో కోటికో, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అందుచేత వేలాదికో లక్షలాదికో ఏ ఒక్కడో మృత్యువు అన్నటువంటి దాన్ని జయించి స్వామిగా మిగులుతుంటాడు. ఎవడో ఒక మార్కండేయ మహర్షి మొదలైనటువంటి మహానుభావులు. అందుచేత ఇక్కడ హే మృత్యుంజయ, నీ అనుగ్రహం ఉంటే తప్ప నాకు ఆ జ్ఞానం కలగదు. ఆ జ్ఞానం కలగాలి అంటే నా సర్వేంద్రియములు నీకే ఉపయోగపడాలి. అందుచేత నేను నా ఈ ఇంద్రియాలన్నింటినీ పవిత్రం చేసుకోవడం కోసం నీవు నాకు రావాలి అని నేను కోరుకున్నాను. ఏది గత శ్లోకాలలో నా హృదయ క్షేత్రంలోకి భక్తి ప్రసరించాలి, జ్ఞానము కలగాలి, ఆ జ్ఞాన జలము దీనిలోకి రావాలి, అప్పుడే నా ఈ హృదయ క్షేత్రంలో భక్తి మొలకలిస్తుంది అని మనం చెప్పుకున్నామండి. అంచేత అది మొలకెత్తాలి అంటే ఏం కావాలి? దానికి కావలసినటువంటి సంసిద్ధత నా ఈ సర్వేంద్రియములు నీ సేవలో నీ అందే రమిస్తూ ఉండాలి. అందుచేత అటువంటి ఆ స్థితిని ప్రసాదించవే అని చెబుతూ మనకి కీర్తనే శ్రవణే చైవ గుణానాం రూపదాస్యకే స్వరూపస్మరణే నత్యాం అవతీర్ణస్య చ దర్శనే. ఏమిటంటే కీర్తనే కీర్తించడంలో, శ్రవణే వినడంలో, గుణానాం గుణములను వినడంలో, రూపదాస్యకే ఆ రూపానికి దాసీగా దాస్యం చేస్తూ, స్వరూపస్మరణే ఆ భగవంతుని యొక్క శివతత్వాన్ని శివరూపాన్ని స్మరించడంలో, నత్యాం నమస్కరించడంలో, అవతీర్ణస్య చ దర్శనే ఈ రీతిగా నీ యొక్క దర్శనంలో నా సర్వేంద్రియములు పవిత్రం కావాలి అని కోరుకోవడం ఇది చాలా అవసరము అని ఇక్కడ మనకి ఆచార్యస్వామి వారు ప్రబోధ చేస్తున్నారండి. అలానే కులశేఖరాళ్వార్లు జిఫ్ఫే కీర్తయ కేశవం, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పనిని వారు కూడా చెప్పారండి. జిఫ్ఫే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేః గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణముకుంద పాద తులసీ మూర్ధన్నమాధోక్షజం అన్నారండి. అక్కడ చెప్పినటువంటి అర్థాన్ని ఇక్కడ కూడా హే జిఫ్ఫే జిఫ్ఫా మురరిపోయినటువంటి కేశవుణ్ణి కీర్తించవే, హే మనసా శ్రీధరుణ్ణి భజించవే, రెండు చేతుల్లారా ఆ శ్రీహరిని ఆ అచ్యుతుణ్ణి సమర్చయ అర్చించండి, రెండు చెవులారా శ్రోత్రద్వయమా ఆ అచ్యుతుని యొక్క కథలను వినండి, హే నేత్రములారా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించండి, అంతేకాదు హే పాదయుగమా మీరిద్దరూ ఆ హరి యొక్క దివ్య సన్నిధికి వెళ్ళండి అని చెబుతూ జిఘ్రన్ హే నాసిక ఆ భగవంతుడి యొక్క పాద తులసీ దళములను ఆఘ్రాణించు, అంతేకాదు హే శిరస్స స్వామికి వంగి నమస్కరించు అని చెబుతారండి. ఏ భక్తుడు చెప్పినా, ఏ సద్గురుమూర్తి చెప్పినా, ఏ భగవంతుడు మనకి సర్వేంద్రియాలను ప్రసాదించాడో ఆ ప్రసాదించిన వాటిని కృతజ్ఞతగా ఒక తల్లి బిడ్డడికి అన్నం పెడుతుంటే తిరిగి మరలా అదే పిల్లవాడు తన చిట్టి చేతులతో తీసుకుని అమ్మకు రెండు మెతుకులు పెడితే అమ్మ ఎంత ఆనందిస్తుందో కదా. అలానే భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని మరలా తిరిగి భగవంతుడికి కైంకర్యంగా సమర్పించడం అనేటటువంటిది ఉందే, అదిగో దానికి భగవంతుడు మెచ్చుకుంటాడు అనే ఉపాయాన్ని ఇక్కడ మనకి ఆచార్యస్వామి వారు సూచిస్తూ ఉన్నారు.
స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.